Truth, accuracy, objectivity are cornerstones of Select News TV ethics. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగింది. తాత్కాలికంగా ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. అయితే ఈ సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం యుద్ధం ఆగిన దాంట్లో మొదటగా యుద్ధం ఆగింది వాళ్ళ మధ్య, 2 దేశాల మధ్య చర్చలు జరిగాయి. దాంట్లో ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణకి అని ప్రకటించింది అమెరికా. అంటే అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది. అంటే దీంట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. దాని ద్వారా మొత్తం అంతా ప్రపంచానికి ఈ యుద్ధం ఆగినట్లుగా తెలిసింది. దాన్ని తరువాత భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ కూడా ధృవీకరించాడు, ప్రకటన చేశాడు. అయితే ఇప్పుడు దాని మీద ఒక మొత్తం విభిన్నమైన వాదనలు వస్తున్నాయి. అసలు అమెరికా ఎవరు ప్రకటించడానికి? ముందు పాకిస్తాన్ కానీ భారత్ కానీ ప్రకటించాలి కదా అనే ఒక వాదనలు అయితే విస్తృతంగా నెటిజన్లు అవుతున్నారు. దీని మీద ఇంకా ఇలాంటి వాదనల మీద నెటిజన్లు చేసే దాని మీద ఇదంతా కూడా ప్రభుత్వం స్పందించదు. కాకపోతే ఇక్కడ అసలు ఏం జరిగింది అనే ఆసక్తి అయితే అందరికీ ఉంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే 3 రోజుల పాటు జరిగిన యుద్ధంలో మా భారతదేశాన్ని పూర్తి స్థాయిలో పైచేయి అయిన దరిమిల పాకిస్తాన్ ఒకవైపు ఏదో కబుర్లు చెప్తుంది, కానీ ఈ ఫేక్ న్యూస్తో మొత్తం కూడా అందరినీ, ప్రపంచాన్ని నమ్మించాలి, దేశ ప్రజలను, వాళ్ళ దేశంలోనే ప్రజలను నమ్మించాలని ఇవన్నీ చూసింది. కానీ యాక్చువల్గా పాకిస్తాన్ అయితే ఈ 3 రోజుల దీంతోనే విలువెల్లాడిపోయింది. అక్కడ దానికి ఎక్కడ అసలు ఏం జరుగుతుంది, పూర్తి స్థాయిలో భారతదేశం అన్ని చేసేస్తుంది, ఆక్యుపై చేస్తుంది అనే ఒక భయం అయితే గంభీరంగా ఏదో కబుర్లు చెప్పినా సరే పాకిస్తాన్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అడచక్కరలో పొగచక్కలాగా చిక్కిపోయింది. ఆ చిక్కుకున్న ధర్మిల పాకిస్తాన్ అమెరికాని ప్రాధాయపడింది అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. దాంతోనే అమెరికా రంగంలో దిగి, 2 రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాకు సంబంధం లేదు, ఆ 2 దేశాల మధ్య మధ్యవర్తిత్వం మేము వహించమని చెప్పిన అతను తరువాత మొత్తం కూడా ఆ 2 దేశాల ప్రతినిధులతో మేము మాట్లాడాము అని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ భారత ప్రధాని మోడీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, తరువాత ఇక్కడ విదేశాంగ మంత్రి జయశంకర్, తరువాత అక్కడ పాక్ సైనికాధికారి మున్నీరు, వీళ్ళందరితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోవల్, వీళ్ళందరితో కూడా మేము 48 గంటలుగా చర్చలు జరిపాము. ఆ చర్చల యొక్క ఫలితమే ఇదంతా వచ్చింది అనేది అయితే ఇక్కడ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించడం జరిగింది. ఇదేంటి, ఇదంతా కూడా పాకిస్తాన్ ఒక గేమ్, తను తట్టుకోలేక పూర్తిగా ఓడిపోతాను అనే భయంతో చేసిన అమెరికా మీద కాళ్ళ మీద పడిందని చెప్పాలి. దానిలో భాగంగానే పాకిస్తాన్ డీజీఎం డిఫెన్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ దీనిలో భారత డీజీఎంతో మాట్లాడటం జరిగింది. మాట్లాడి నాయనా మేము కాల్పులు విరమిస్తాం, మీరు కూడా విరమించండి అని చెప్పాలి. ఇప్పుడు జరిగిన చర్చలు డీజీఎం స్థాయిలోనే జరిగినాయి. పూర్తి స్థాయిలో అమెరికా జోక్యంతో ఇక్కడ కాన్ఫరెన్స్తో మొత్తం కూడా రాజకీయంగా ప్రధానమంత్రి, అటు ప్రధానమంత్రి ఇవన్నీ కూడా జరిగిన అధికారికంగా ఇప్పుడైతే డీజీఎం స్థాయిలోనే ఈ చర్చలు జరిగాయి. మళ్ళీ 12వ తారీఖున చర్చలు ఉంటాయి. కాబట్టి ఆ చర్చల్లో ఏం చేస్తుంది భారతదేశం, ఏం చేస్తుంది, పాకిస్తాన్ని ఏ విధంగా తల ఉంచుతుంది అనేది అయితే ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించే కన్నా ముందే కొద్దిసేపట్లో ప్రకటిస్తారు అనగానే ఇక్కడ
IMF నుంచి పాకిస్తాన్కి $1 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్రకటించారు. అంటే అది దాన్ని ఇవ్వద్దు అని భారతదేశం చెప్తూ వచ్చింది. ఆ ఓటింగ్కి కూడా దూరంగా ఉంది. కాబట్టి అయినా సరే అక్కడ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే ఈ IMF మొత్తం అంటే $1 బిలియన్ అంటే మన దాంట్లో 8,540 కోట్ల రూపాయలు సహాయాన్ని పాకిస్తాన్కి అందజేసింది, అంటే ప్రకటించింది. అంటే దీంట్లో ఏంటి అంటే ఇక్కడ అమెరికా అయినా ఈ సహాయం ఇవ్వాలి అంటే నువ్వు తగ్గాలరా బాబు, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రావాలి అని పాకిస్తాన్ని ఆంక్షలు విధించుండాలి. లేకపోతే పాకిస్తాన్ నాయన మాకు ముందు డబ్బులు ఇవ్వండి, మేమే ఇండియాతో రాజీకి వస్తాం, అయితే మేము ముందు రాజీకి వచ్చే ముందు మీరు కానీ ఒక మధ్యవర్తిగా చర్చలు జరపండి అని కూడా చెప్పుండొచ్చు. కాబట్టే డీజీఎంల స్థాయిలో ఆ పాక్ డీజీఎం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. పాక్ డీజీఎం భారత డీజీఎంకి ఫోన్ చేసి మొత్తం కూడా ఈ చర్చలు జరుపుదాము, కాల్పులు విరమిద్దాము, మేము అన్నిటికీ కూడా సిద్ధమే అని చెప్పినట్టుగా ఇక్కడ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి జరిగేది ఏంటంటే మేము ఓడిపోతున్నామని భయంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఇక్కడ అమెరికాని మధ్యవర్తిత్వం వహించమని చెప్పి తాను కూడా డీలా పడుతూ ఇంచుమించు కాలం వినబడింది. అయితే ఇక్కడ కీలకంగా కూడా మనం ఈ కాల్పుల విరమణకి ముందే ప్రకటన రాకముందే భారతదేశం ఒక స్టాండ్ తీసుకుంది. ఇది ఉగ్రవాద చర్య ఏదైనా ఇక మీదట జరిగితే దాన్ని పాకిస్తాన్ చేసిన యుద్ధ చర్యగానే మేము భావిస్తాము అని చెప్పింది. అంటే ఏంటి, ఇక్కడ ఇంతకు ముందు నుంచి కూడా మనం ఏదైతే వ్యూహాత్మక సంయమనం అనే ఒక విధానాన్ని అవలంబిస్తున్నామో దాన్ని ఇక మీదట అవలంబించము అనేది అయితే స్పష్టంగా చెప్పినట్టుగా అయింది. కాబట్టి దీంట్లో పూర్తిగా మనకి ఏ సోషల్ మీడియాలో ఇదంతా కూడా భారత్ ఇంత యుద్ధం చేసి ఏం చేసింది, అసలు ఏం సాధించింది ఈ 3 రోజుల్లో అనేది అట్లుంచితే ఇంతకు ముందు ఆంక్షలు వీటన్నిటిలో కూడా ఇంకా నిర్ణయం జరగలేదు. మొత్తం అంటే సింధు జలాలని ఆపే విషయంలో కానీ పాకిస్తాన్తో మొత్తం సంబంధాలు తెంచుకున్న విషయాలు కానీ ఈ విమానాల సర్వీసులను రద్దు చేసింది. వీటన్నిటిని కూడా ఇంతకుముందు పాకిస్తాన్ మీద పెట్టిన ఆంక్షలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఇప్పుడు సరిహద్దుల్లో అంటే ఇప్పుడు భూమిపైన కానీ జలాల్లో కానీ అటు ఆకాశంలో కానీ యుద్ధం అయితే ఆపుదాము అనే ఒక నిర్ణయానికైతే ఒప్పందానికి వచ్చారు. 12వ తారీఖు అయితే ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా ఉత్కంఠగా ఉంది. అయితే దీన్ని బట్టి ఈ భారతదేశం పాకిస్తాన్ మీద ఎలాంటి ఇంకా ఒక డిమాండ్లు చేస్తుంది, వాటిని ఎట్లా ఒప్పిస్తుంది అనేది అయితే ఇంకా చూడాలి. ఇప్పటిదాకా అయితే పాకిస్తాన్ మనం దేశం దీంట్లో తగ్గినట్లయితే కాదు, కాకపోతే యుద్ధము అనేది ఇంకా తీవ్రస్థాయి అయితే మనకు కూడా కొంత నష్టం ఉంటుంది. కాబట్టి సరే మీరు తగ్గొచ్చారు కాబట్టి ఒప్పుకుంటున్నాం అనే రీతిలోనే భారత్ వ్యవహరించిందని అయితే చెప్పాలి. ఏదేమైనా సరే ఒకవైపు ఈ యుద్ధం అంటే పాకిస్తాన్కి ఎందుకు మొత్తం పాకిస్తాన్ని కొట్టేయండి, POKని మొత్తం స్వాధీనం చేసుకోండి అనే డిమాండ్ల మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవటం అనేది ప్రజల్లో కొంత అసంతృప్తికి అయితే దారితీసింది. అయితే ఇది తాత్కాలికమా లేకపోతే పాకిస్తాన్ మీద ఇంకేమైనా ఆంక్షలు పెడతారా, ఈ సింధు జలాల అన్నీ కూడా ఇంకా రద్దు చేయటం ఇదంతా కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఇక్కడ కీలకంగా ఇక మీదట ఉగ్రవాద చర్య జరిగితే దాన్ని యుద్ధ చర్యగా భావిస్తాము అనేది భారత్ స్టాండ్ అయితే అందరూ కూడా హర్షించదగింది. కాబట్టి దీంట్లో అమెరికా జోక్యం ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ని ఎలా ఇతర దేశాలు అంటే ఈ మొత్తం కట్టడి చేసిన పాకిస్తాన్ని దారిలోకి తీసుకొచ్చి మధ్యవర్తిత్వం వహించిన అమెరికా ఇక మీదట పాకిస్తాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది కూడా మనం చూడాలి. Truth, accuracy, objectivity are cornerstones of Select News TV ethics.